ఈ కేసు విషయంలో పలు అనుమానాలు వచ్చాయి. లవీనాకు కునాల్కు మధ్య గొడవ జరిగిందని, ఆ ఆవేశంతోనే ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఫిర్యాదులు వచ్చాయి. చాక్లెట్ బాయ్గా పేరు తెచ్చుకున్న కునాల్ని సినిమాల్లోకి రానియకుండా చాలా మంది నిర్మాతలు నిరుత్సాహపరిచారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఈ కేసుపై విచారణ జరిపారు. ప్రాథమికంగా బలవన్మరణంగా తేల్చారు. అయితే కునాల్ తండ్రి రాజేంద్ర సింగ్ తమ కుమారుడిది బలవన్మరణం కాదని, తమ కుమారుడిని మాఫియా సభ్యులు ఇంటికొచ్చి కొట్టారని, ఛాతీపై పలు గాయాలున్నాయని, గొంతు నులిమి హత్య చేసి బలవన్మరణంగా చిత్రీకరించారని, భూమాఫియాతో పాటు మరికొందరు ఇందుకు కారణమని ఆరోపించారు. లవీనాను కూడా ఆ మాఫియా బెదిరించిందని, అందుకే ఆమె నిజం చెప్పడం లేదని ఆరోపించారు కూడా. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఈ ఆరోపణల నేపథ్యంలో ముంబై హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ విచారణ జరిగింది. ప్రత్యేక బృందం కూడా విచారణ జరిపింది. 17 నెలల పాటు జరిగిన ఈ విచారణలో కునాల్ది బలవన్మరణమని తేల్చారు.